సో ఈ ద్రవిడ కళగం, ద్రవిడ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసింది ఈవి రామస్వామి నాయకర్. ఆయన తర్వాత ఈ పరంపరని ముందుకు తీసుకెళ్ళింది అన్నాదురై. అన్నాదురై శిష్యులు వీళ్ళందరూ కూడా కరుణానిధి కానీ, లేకపోతే ఎంజీఆర్, వీళ్ళందరూ కూడా. కరుణానిధి మంచి పోయెట్ అనమాట. ఎంజీఆర్ ఫిల్మ్ యాక్టర్. ఇక్కడ ఎంజీఆర్ అనే కనెక్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంజీఆర్ని విజయ్ని మనం కంపేర్ చేసేటప్పుడు ఎంజీఆర్కి ద్రవిడ కళగం, ద్రవిడ మూమెంట్ యొక్క కంప్లీట్ సపోర్ట్ ఉందన్నమాట. మనం గమనిస్తే అన్నాదురై, కరుణానిధి వీళ్ళందరూ కూడా ఆయనకి సినిమాల్లో పాటలు, సినిమా స్టోరీస్ రాసేవాళ్ళు. ఎంజీఆర్ సినిమా బేస్ కూడా ఎలా ఉండేదంటే ఈ ద్రవిడ, సామాజిక న్యాయం ఇలాంటి అంశాలన్నీ కూడా తమిళనాడులో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి పేదవాడి కుటుంబంలోకి వెళ్ళాలని. మీరు గమనిస్తే ఎంజీఆర్ పాత్రలు కూడా రిక్షా తొక్కే పాత్ర దగ్గర నుంచి సామాజిక న్యాయం కోసం పాటుపడే పాత్రలు ఇవన్నీ ఎంజీఆర్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఎంజీఆర్ ప్రజల మనిషి అయ్యారనమాట.